విజయనగరం జిల్లా రేగిడి మండలంలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. 20 ఏళ్లుగా బడ్డీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధ దంపతులపై పచ్చ నేతలు తమ ప్రతాపాన్ని చూపించారు. తమ అభిమాన నేత వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్నారని, వారి జీవనాధారమైన షెడ్డును నేలమట్టం చేశారు. ఓవైపు కొడుకు దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్గా సేవ చేస్తుంటే ఇక్కడ స్వగ్రామంలో తమకు రక్షణ కరువైందని ఆ బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మనిషికి ప్రాణం కంటే విలువైంది ఏది ఉండదు. అలాంటి ప్రాణాన్ని నిలబెట్టిన దేవుణ్ణి గుండెల్లో పెట్టుకుని ఆరాధించడం కూడా తప్పేనా అని ఆ వృద్ధ దంపతులు విలపిస్తున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం మజ్జిరాముడుపేట గ్రామానికి చెందిన మంకు గణపతిరావు గౌరీశ్వరమ్మ దంపతులు గత 20 ఏళ్లుగా చిన్న బడ్డీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో గణపతిరావు తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య ఉన్న సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా స్పైనల్ సర్జరీ జరిగి ప్రాణాలు దక్కాయి. ఆ కృతజ్ఞతతో తమ ప్రాణదాత అయిన వైఎస్ఆర్ ఫోటోను తన బడ్డీ కొట్టులో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. కానీ ఆ నిరుపేద దంపతుల కృతజ్ఞతా భావాన్ని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోయారు. రాజకీయ కక్షలతో రగిలిపోయిన స్థానిక టీడీపీ నేతలు టంకాల హేమచంద్ర, టంకాల చంద్రమౌళి దౌర్జన్యానికి దిగారు. కనీస కనికరం లేకుండా ఆ వృద్ధ దంపతుల రేకుల షెడ్డును కూల్చివేసి లోపల ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆ స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకవైపు తమ కుమారుడు దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆర్మీ జవాన్గా దేశ రక్షణలో సేవలందిస్తుంటే ఇక్కడ మాత్రం ఆ వృద్ధ తల్లిదండ్రులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని ఆ బాధితులు విలపిస్తున్నారు. ప్రాణం నిలిపిన నేత ఫోటో పెట్టుకోవడమే వారి జీవనోపాధిని దూరం చేసిందా అని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదల పొట్టకొట్టిన టీడీపీ అరాచక శక్తులపై అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.